శ్రీ భగవంతుడిచ్చిన మంచి పూర్వజన్మ అంటూ ఉంటే మన నిజామాబాద్ జిల్లాలో బోధనలో తన జన్మ తీసుకొని ఈ ప్రాంతంలో మనందరినీ కూడా ఆత్మీయతంగా అంటే చాలామంది అంటే ఎంతో పుణ్యం చేస్తే కనుక ఈ యొక్క మార్గం మనకు చూపెట్టారు వాస్తవంగా. ఇలాంటి అవకాశం లక్షలాది మందిలో తన ఆత్మజ్యోతిగా మిగిలిపోయింది. మన హృదయాలలో అందరి హృదయాలలో తన ఆత్మజ్యోతిగా మిగిలిపోయింది. చివరి దిశలో కూడా మనందరం కూడా ఎన్ని యోగాలు ఎంత ధ్యానం చేసి ఎన్ని యజ్ఞాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కానీ చివరికి ప్రశాంతత పొందేది ఏకాంతంగా. తను ఒక్కటే మాట చెప్తుండే, నువ్వు ఫస్ట్ కూకుండా నేర్చుకో, కూకున్న తర్వాత ఆధ్యాత్మికంగా నీకు ఆటోమేటిక్ కూడా వస్తుంది అని శాస్త్రం మీద ధ్యాస చెప్పి మన నిజామాబాద్ జిల్లాలో బోధనలో జన్మించి మరి ఒక్క రాష్ట్రమే కాకుండా ఎన్నెన్నో రాష్ట్రాలకు తన యొక్క అమూల్యమైన సందేశాన్ని అందిస్తూ మరి అలాంటి కోటికో నూటికో ఒక్కొక్కరు మహాత్ములు మనకు ఇట్లా జన్మ తీసుకొని వస్తారు. అలాంటి ఒక్క మహాత్ముడి వలన కొన్ని లక్షలాది మందిలో మన ఆత్మజ్యోతి కలిగించాడు. మనం ఎంతో పుణ్యాత్మలం, చాలా ధర్మాత్మలం. ఎందుకోసం అంటే మామూలు మాట కాదు, మానవ జన్మంలో వచ్చింది ఇది. చివరి యొక్క 84 తర్వాత వచ్చిన యొక్క పుణ్యం మానవ జన్మం. ఈ మానవ జన్మంలో కావాల్సిందంతా సంపాదించేదంతా ధ్యానం గురించి, మనం చేసుకునేదంతా జీవనాధారం కోసం, ఆత్మను శుద్ధి చేయడం ధ్యానం ద్వారా. అది మనకు పత్రిక అందించాడు. మరి అదే విధంగా తన సంకల్పం కూడా ప్రతి జిల్లాలలో ప్రతి రాష్ట్రాలలో కూడా చేద్దామని, ప్రతి ఇంటికి కూడా చేద్దామని ఒక సంకల్పం. మన ఆర్మూరు యొక్క పట్టణంలో కూడా 72 ఫీట్లతోని మరి ధ్యాన మందిరం కూడా నిర్మించారు. మరి ఎంతో అద్భుతంగా ఇలాంటి ఆత్మీయులందరూ కూడా చాలా ఈ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మాకు ఎంతో ఆనందమైంది. మన భారతదేశంలో ఇలాంటి యొక్క ప్రముఖులు మంచి జ్ఞానులు మనకు ఉండడం ఎంతో పూర్వజన్మ సుకృతంగా బంధం మనకు భావిస్తున్నాం. అది ఓం తత్వం.